నిజం మాట్లాడినందుకే సిలువ వేశారు. యేసు ప్రభువారు నిజం మాట్లాడినందుకే ఆయనకు ఒక ముద్ర వేశారండి. ఏం ముద్ర? ఈ లోకం అనేటటువంటి నిందలు వేశారు. ఆమేన్, హల్లెలూయా. యథార్థవంతులకు ఆయన రాజ్యము ఖచ్చితంగా ఉంది. యథార్థత లేకపోతే రాజ్యం ఉందా? ప్రియా దేవుని బిడ్డలారా, యథార్థవంతులు ఎలా మాట్లాడతారంటే ఆ మాట మరల చదవండి. యోహాను సువార్తలో 37వ అధ్యాయంలోని యోహాను సువార్త, నేను తండ్రి క్రియలు చేయని ఎడల నన్ను నమ్మకుడి, చేసిన ఎడల నన్ను నమ్ముకుడి. నన్ను నమ్ముకున్నను తండ్రి నాయందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలను నమ్ముడని వారికి చెప్పగా వారితో చెప్పెను. వారు మరలా ఆయనను అవమానపరిచే వారి చేతి నుండి తప్పించుకొని పోయినాడు. ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి కట్టబడి దేవుని చిత్తమును గ్రహిస్తే, ఆయన యొక్క వాక్చాతుర్యములో నిలవగలిగితే ఆయన యొక్క చిత్తమును తప్పించుకో